డిస్క్లైమర్ గమనిక మన వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన పురాతన శాస్త్రాలను పురాతన సాంప్రదాయాలను కాపాడుకోవడమే తప్ప ఎటువంటి జూదాలను కానీ కోడి పందాలను కానీ ప్రోత్సహించ హాయ్ ఫ్రెండ్స్, మన నేమ్ ఇస్ వైటీఎం రెడ్డి. మీరు చూస్తున్నారు వైటీఎం రెడ్డి ఫార్మింగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి 19వ తారీఖు 5వ నెల 2025 19th April 2025. ఈరోజు ఏ రంగు కోళ్ళ మీద విజయం సాధిస్తే ఏంటనేది మనం వీడియోలో చూద్దాం. వీడియో స్టార్ట్ చేయక ముందు మన టీం మెంబర్స్ అందరి నుంచి అప్పటిలాగా రిక్వెస్ట్ లేదు, మీ అందరికీ తెలుసు. ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో, ఎవరైతే మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకుని, ఎందుకంటే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలాంటి వీడియోలు అనేవి వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఫస్ట్ కోడిని వదిలే దిక్కు విషయానికి వస్తే, ఎవరైనా సరే ఈరోజు దెబ్బలాట పెట్టుకోవాలంటే ఈరోజు కూడా కోడి అనేది కంపల్సరీ ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ రావాలా. అలా ఉత్తర దిక్కు నుంచి నడుచుకుంటూ వచ్చినట్లయితే గెలిచే అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత నక్షత్రం. ఈరోజు మొత్తము కూడా ఒకే ఒక నక్షత్రం జరుగుతుంది, శ్రావణ నక్షత్రం. ఎవరైనా సరే నక్షత్రం ప్రకారం దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం ఈ శ్రావణ నక్షత్రం ప్రకారమే దెబ్బలాట ఆడుకోవాలి. ఈ శ్రావణ నక్షత్రంలో గెలిచే రంగులు ఒడిపు రంగులు చూసుకుంటే ఇక్కడ కోడి డ్యాగ్ అనేది కాకి మీద గెలుస్తుంది. కోడి అనేది కాకి మీద, డ్యాగ మీద, పింగళ మీద గెలుస్తుంది. తెల్ల నెమ్మలు అనేది నల్ల నెమల మీద విజయం సాధిస్తుంది. ఈ విధంగా ఉంటుంది శ్రావణ నక్షత్రం. ఈరోజు మొత్తం పగలు మొత్తం ప్లస్ నైటు 7:52 వరకు ఈ శ్రావణ నక్షత్రమే జరుగుతుందన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ ఎవరైతే నక్షత్రం ప్రకారం ఆడుకోవాలో వాళ్ళ కోసమే. ఓకే ఫ్రెండ్స్, ఇక నక్షత్రం తర్వాత మనం చూపుల విషయంలోకి జాముల విషయంలోకి వెళ్దాం. చూపుల విషయంలోకి వెళ్ళినట్టయితే వెళ్ళబోయే ముందు మన టీం మెంబర్స్ నేను రోజు చెప్పే ఒకే ఒక చాలా చాలా ఇంపార్టెంట్ విషయం కలర్ ఐడెంటిఫికేషన్, రంగించుకోవడం. మనం వాడే దెబ్బలాటలో రంగించుకోవడం అనేది చాలా అంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రెండ్స్ అది బాగా గుర్తుపెట్టుకోండి. ఇక దాని తర్వాత ఇక టాపిక్ లేదు. ఇక్కడ టైమింగ్ వచ్చేసి ఉదయం 6 గంటల నుంచి 8 వరకు. ఈ టైమ్స్లో మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న చెప్పి ఇక్కడ తెల్ల నెమళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే రంగులు. మనం ముసుగు కూడా ఎట్టి పరిస్థితుల్లో తెల్ల నెమలను పెట్టుకోవాలి. కానీ మనం ఇక్కడ ముసుగు పెట్టుకుని తెల్ల నెమలకి కంపల్సరీ తెలుపు అనేది బొంగ తెలుపు, మెల్లో తోకలో తెలుపు అనేది కంపల్సరీ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఇక వాటి తర్వాత చూపులకు గెలిచినప్పటికీ నెమల కక్కెరలు, తెల్ల కక్కెరలు, కోడి నెమళ్ళు, గౌడి నెమళ్ళు, కోడి చూపు గల రసంగులు, కోడి చూపు మైలాలు, కోడి చూపు నెమ్మల కక్కెరలు, మిరపపొడి డ్యాగలు, కోడి పింగళాలు, గోధుమ రంగు పింగళాలు. ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే రంగులు ఇవి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి. ఇక్కడ రోడ్డు పిచ్చోడికి పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన కాకి డ్యాగలు, గట్టి కాకి డ్యాగలు, శుద్ధ డ్యాగలు, నల్లకట్ట అబ్బరాసులు, గట్టి కాకులు, కాకిడాగ పల్లాలు, నలుపు గల డ్యాగలు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 8:30 నుంచి 10:40 వరకు. 8:30 నుంచి 10:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ చింతపిక్కల డ్యాగలు. లైట్గా చిట్రెక్కల్లో కానీ తోకలో కానీ ఒకేక తెలుపు ఉండాలి. అలాంటి చింతపిక్కల డ్యాగలు అనేవి మ్యాక్సిమం టైమ్స్లో అన్ని రంగుల మీద గెలిచే రంగులు అన్నమాట. ఇక వాటి తర్వాత చూపులు గెలిచే రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉన్న ఇక్కడ పిసికి బోరగల డ్యాగలు, ఎర్ర పొలాలు, డ్యాగ పింగళాలు, శుద్ధ డ్యాగలు, గంధం బొట్ల సేతువాలు, గోధుమ రంగు పింగళాలు, ఎర్ర బొట్ల సేతువాలు, కోడి పింగళాలు, కోడి రసంగులు, గేరువాలు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపుల్లోనే గెలిచే రంగులు. చూపులు కూడా మనం అంటే పర్టికులర్గా ఏ రంగులు పెట్టుకుంటే చూడండి. ఓడిపోయినప్పటికీ బాగా పశ్చిమగల కాకులు, పచ్చకాకులు, పచ్చకాకి నెమళ్ళు, కాకి నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, పచ్చకాకి డ్యాగలు, ఎరుపుకు మించిన డ్యాగలు, 9 వన్నె కాకులు, నల్లకట్ట అబ్రాసులు, నెమలి అబ్రాసులు. ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఈ టైమింగ్స్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు. 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న రంగు చెప్పి ఇక్కడ కోడి కాకి డ్యాగలు. ఇక్కడ కోడి కాకి డ్యాగలు అనేవి మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రంగులు. కనుక మనం కంపల్సరీ టైమ్స్లో ముసుగు లేదా జోళ్ళొప్పుకుని దెబ్బలాట ఆడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో కోడి కాకి డ్యాగలను కనుక పెట్టుకున్నట్లయితే కంపల్సరీ మనకి టైమ్స్లో గెలిచే అవకాశాలు అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ కోడి కాకులు, నల్లకట్ట రసంగులు,
బూడిద రంగు మైలాలు, పచ్చకాకి డేగలు, కాకి డేగలు, కోడి రసంగులు, కోడి మైలాలు, గట్టి కాకిలకు పశ్చిమ అనేది ఉండకూడదు, పశ్చిమ లేని గట్టి కాకులు అన్నమాట. ఇలాంటి రంగులు, ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకు మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగు కదా, ఆ ఓడిపోయే రంగుల మాత్రమే పెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ నెమల పింగళాలు, గౌన్ నెమళ్ళు, బాగా పశ్చిమ గల సేతువాలు, తెల్ల నెమళ్ళు, నెమలి అబ్బరాసులు, ఎర్ర నెమళ్ళు, ఎర్ర అబ్బరాసులు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 వరకు. మధ్యాహ్నం 1:30 నుంచి 3:40 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద విజయం సాధించే అవకాశం ఉన్న ఇక్కడ మ్యాక్సిమం ఎక్కడ కోడి చూపులేని ఎర్ర నెమలు, వాటికి ఎక్కడ కోడి చూపు ఉండకూడదు. బొంగ తెలుపు కానీ, కుసి తెలుపు కానీ, రెక్కలో కానీ, తోకలో కానీ తెలుపేక అనేది అసలు ఉండకూడదు. అలాంటి ఎర్ర నెమ్మళ్ళు అనేవి ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచిన అనమాట. అలాంటి వాటిని మాత్రం మనం ఇక్కడ ముసుగు పెట్టుకోవాలి. వాటి తర్వాత చూపులు గెలిచిన రంగుల వచ్చేటప్పటికి శుద్ధ డేగలు, కాకి నెమళ్ళు, బాగా పశ్చిమ గల కాకులు, ఎర్ర అబ్బరాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్బరాసులు, కాకి డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ ఈ రంగులు చూపులకు మాత్రమే గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకుంటే చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ కోడి పింగళాలు, కోడి కాకులు, నల్లకట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి రసంగులు, కాకి పింగళాలు, నల్లబొట్ల సేతువాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో ఉపయోగించకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితులు ఇక్కడ ఎర్ర నెమలను మాత్రమే పెట్టుకోండి. వాటికి కూడా కోడి చూపు ఉండకూడదు. ఓకే ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు. సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం వచ్చినప్పుడు ఇక్కడ నల్లబొట్ల సేతువాలు, ఇక్కడ బాగా బొంగ కుసి నలుపు ఉండాల, కళ్ళు కాళ్ళు నలుపు ఉన్నటువంటి సేతువాలు అయినా కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాంటి నల్లబొట్ల సేతువాలను పెట్టుకుంటే వన్సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి సేతువాలు, పశ్చిమ గల కాకులు, 9 వన్నె కాకులు, కాకి నెమళ్ళు, నెమలి పింగళాలు, గౌన్ నెమళ్ళు, గట్టి కాకులు, నల్లకట్టు అబ్రాసులు, నెమలి అబ్రాసులు, ఇలాంటి రంగులు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓన్లీ చూపులకి మాత్రమే గెలిచే రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకుని చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు లేదు పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టాలి. చూడండి, ఇక్కడ ఓడిపోయినప్పటికీ ఎర్ర మైలాలు, కోడి మైలాలు, కోడి రసంగులు, కోడి డేగలు, మిరపపండు డేగలు, శుద్ధ డేగలు, ఎర్ర కెక్కెరలు, గరుడ మైలాలు, గేరువాలు, రసంగి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోలొప్పుకుని దెబ్బలాట ఆడుకోవాలి అంటే మాత్రం మీరు ఆలోచించకుండా నల్లబొట్ల సేతువాలను మాత్రం పెట్టుకుంటే వన్సైడ్గా గెలుస్తాం. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ పగల విషయం అయిపోయింది కాబట్టి రాత్రి విషయానికి వస్తే ఇక్కడ టైంకి వచ్చేసి నైటు 6:30 నుంచి 8:30 వరకు. 6:30 నుంచి 8:30 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచినప్పుడు ఇక్కడ కోడి నెమళ్ళు, శుద్ధమైన కోడి నెమళ్ళే ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలుస్తాయి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచేటప్పటికి కోడి నెమల పింగళాలు, కోడి నెమల కైకర్లు, కోడి తెల్ల కైకర్లు, తెల్ల నెమళ్ళు, కోడి పింగళా నెమళ్ళు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం డేస్లో చూపులకి విజయం సాధించే అవకాశం ఉన్న రంగులు. ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తాయి రంగులు. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగులో పెట్టుకుంటే చూడండి, ఇక్కడ పక్కన ఓడిపోయే రంగులు ఉంటుంది, ఆ పక్కనే ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలి. అప్పుడు మనం ఇక్కడ గెలిచే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఇక మనం ఇక్కడ ఓడిపోయే రంగుల యొక్క విషయానికి వస్తే ఇక్కడ ఓడిపోయినప్పటికీ గట్టి కాకి డేగలు, ఎరుపుకు మించిన కాకి డేగలు, ఎరుపుకు మించిన డేగలు, శుద్ధ డేగలు, గట్టి కాకులు, పచ్చకాకి డేగలు, నల్లకట్టు అబ్బరాసులు, నల్లకట్టు నెమలి అబ్బరాసులు అయినా సరే అన్ని రకాల కాకి చూపు, పచ్చకాకి చూపు అనేది ఈ టైమ్స్లో మ్యాక్సిమం ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కనుక ఎట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా మనం ఈ టైమ్స్లో ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో మనం ఇక్కడ ముసుగు లేదా జోళ్ళకి కోడి నెమలను మాత్రమే పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైమింగ్ వచ్చేసి రాత్రిపూట 8:30 నుంచి 10:40 వరకు.
ఈ టైమింగ్స్లో మ్యాక్సిమం ఇక్కడ అన్ని రంగుల మీద గెలిచినప్పటికీ ఇక్కడ పొలాలు ఎర్ర పొలాలు ఉంటాయి కదా, పొలాలు కనుక పెట్టుకుంటే వన్ సైడ్గా గెలిచే అవకాశం ఉంటుంది. అలాంటి వాటిని మాత్రం ముసుగు పెట్టుకో. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పటికీ డేగ పింగళాలు, శుద్ధ డేగలు, ఎర్రబొట్ల శతువాలు, కోడి డేగలు, మిరపపండు డేగలు, కోడి రసంగులు, అలాగే కోడి పింగళాలు, కోడి ఎర్రమేళాలు, కోడి ఎర్ర కైకర్లు. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకు గెలుస్తాయి. చూపులు కూడా మనం వాటిని పర్టికులర్గా ఏ రంగుల మీద పెట్టుకోవాలి ఏంటంటే పక్కన ఓడిపోయి రంగులు చూడండి, ఆ పక్కనే ఓడిపోయి రంగులు మాత్రమే పెట్టుకోవాలి. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి గట్టి కాకినేమలు, బాగా పశ్చిమగల కాకులు, నల్లకట్ట అబ్రాసులు, 9 వన్నె కాకులు, నెమలి అబ్రాసులు, పచ్చకాకులు, పచ్చకాకి డేగలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ అనేవి చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో మీకు వీడియోలో కనిపించే రంగుల్ని ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర పొలాలను కానీ డేగ పింగళాలను కానీ మన కలర్ అప్డేట్లో నేను ఎర్ర పొలాలకు లేదంటే డేగ పింగళాలకు పెడతా ఉంటాను కదా, ఆ టైంలో పెట్టుకుంటేనే వన్ సైడ్గా ఎగురుస్తారు. ఓకే ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ టైం వచ్చేసి 11 గంటల నుంచి 1:10 వరకు, 11 గంటల నుంచి 1:10 మధ్య కాలంలో ఇక్కడ మ్యాక్సిమం అన్ని రంగుల మీద గెలిచే అవకాశం ఉన్న రోజు ఇక్కడ కోడి కాకులు, కోడి కాకి డేగలు. ఇక్కడ ఈ రెండు కూడా చాలా బాగా పనిచేస్తాయి. కోడి కాకులు లేదా కోడి కాకి డేగలు మనం ఇక్కడ కంపల్సరీ మూసుకు పెట్టుకోవాలి. ఇక వాటి తర్వాత చూపులు గెలిచినప్పుడు నల్లకొట్ట రసంగులు, బూడిద రంగు మైలాలు, కోడి మైలాలు, గట్టి కాకులు, కోడి రసంగులు, కోడి డేగలు, కోడి శుద్ధ డేగలు, ఇలాంటి రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో చూపులకి ఓన్లీ చూపుల్లో మాత్రమే గెలుస్తారండి. చూపులు కూడా మనం వాటి పర్టికులర్గా ఏ రంగులు మీద పెట్టుకొని చూడండి, ఇక్కడ ఓడిపోయే రంగులు కదా, ఆ ఓడిపోయే రంగులు మాత్రమే పెట్టుకోవాలా. చూడండి ఇక్కడ ఓడిపోయేటప్పటికి నెమర పింగళాలు, గౌన్ నెమళ్ళు, శుద్ధ నెమళ్ళు, డేగ పింగళాలు, పిచ్చికి బోర నెమళ్ళు, ఎర్ర పొలాలు, ఇలాంటి రంగులు అన్నమాట. ఈ రంగులన్నీ కూడా మ్యాక్సిమం టైమ్స్లో ఓడిపోయే ఛాన్సెస్ చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. కనుక ఇట్టి పరిస్థితుల్లో ఇలాంటి రంగులన్నింటినీ కూడా ఈ టైమ్స్లో మనం ఉపయోగించుకోకుండా ఉంటేనే చాలా చాలా మంచిది. చూస్తారు కదా ఫ్రెండ్స్, ఇది ఈరోజు మన కలర్ అప్డేట్. కాబట్టి మన కలర్ అప్డేట్ మీ అందరికీ వర్కౌట్ అవుతున్నట్లయితే మన వీడియోస్ని కంపల్సరీ మ్యాక్సిమం అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. దాంతోపాటు ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.